పిల్లలు రేసు గుర్రమల్లే పరిగెట్టాలన్నా, వాళ్ళ బోన్స్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా సున్నుండల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా. అవేమో తినడానికి పిల్లలు కొంచెం మారం చేస్తుంటారు. అప్పుడప్పుడైనా కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, చెప్పినట్లే హెల్దీగా కూడా ఉంటుంది. సున్నుండల కోసం ఏమైతే తీసుకుంటామో మినపప్పు గానీ గుళ్ళు పప్పు గానీ ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ నేను పొట్టుపప్పే తీసుకుంటున్నాను. అలానే సున్నుండల కోసం ఎలా అయితే వేయించుకుంటామో మినపప్పుని సేమ్ అలానే క్రిస్పీగా పచ్చదనం లేకుండా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసి 4 యాలకులను కూడా తీసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లో యాడ్ చేసి వాటర్ ని యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. దీనిని మరుగుతున్న వాటర్ లో యాడ్ చేసి గరిటె పెట్టి కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉంటే మంచిగా కుక్ అయ్యి థిక్ కన్సిస్టెన్సీలో కలర్ చేంజ్ అయ్యి చక్కగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్ లో 1 కప్పు వరకు మీ స్వీట్ కి తగ్గట్టుగా బెల్లాన్ని యూజ్ చేసి మరి కాస్త సేపు కుక్ చేసుకోండి. దీనిలోనే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేయండి స్వీట్ బ్యాలెన్స్ అవడం కోసం. కలర్ చేంజ్ అయ్యి ఎంత బాగుందో కదా. దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి తురుముని నెయ్యిలో వేయించుకొని ఆహా తింటుంటే భలే ఉంటుందండి. కుక్ అవడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. బాగుంది కదా.